రెడ్ బుక్ పేరుతో మంత్రి లోకేష్ చేస్తున్న బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా 83 రోజుల పాటు జైల్లో పెట్టించి చంద్రబాబుకు ఆయనపై ఉన్న కక్ష తీర్చుకున్నారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై వేధింపులు దుర్మార్గమన్నారు విడుదల రజని. ఈ నేపథ్యంలో జోగి రమేష్ ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు విడుదల రజని, అంబటి రాంబాబు. అన్యాయంగా జైల్లో ఉంచడంతో ప్రజల్లో ప్రస్తుతం జోగి రమేష్ కు క్రేజ్ పెరిగిందన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడం కోసం ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటుందని, వైసీపీలో యాక్టివ్ గా ఉన్న వారందరిపై కేసులు పెట్టి జైల్లో తోస్తుందన్నారు. మనోడిని తీసుకెళ్తే మనకి ఇబ్బంది జరిగినప్పుడు ఆపమంటే ఆపడం అయితే ఉండదు. ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ అన్నను అన్యాయంగా అక్రమంగా లేని కేసులు సృష్టించి, లేని లిక్కర్ అంశాన్ని సృష్టించి, దాన్ని తయారు చేసి, దాన్ని కుక్ చేసి, దాన్ని జోగి రమేష్ అన్న చుట్టూ తిప్పి 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 ఆయన్ని అక్రమంగా అరెస్టు చేసి 83 రోజులు మరి జైల్లో ఏ విధంగా నిర్బంధించారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తాం. అన్నీ కూడా చరిత్రలో లిఖించబడతాయి. రాబోయే కాలంలో వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి శాస్త్రం లేదు. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయాడు, చంద్రబాబు ఓడిపోయాడు. అధికారం ఉన్నప్పుడు పదంతో వ్యవహరిస్తే వారికి సరైన గుణపాఠం కాలం చూపుతున్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళ అక్రమమైన కేసులో జోగి రమేష్ ఇరికించి నాకు చాలా సందర్భాల్లో మాట్లాడాడు. చెప్పా, వీరికి అనమాట మొట్టమొదటి తీసుకుని అరెస్ట్ అయిపో, 2 నెలలు 3 నెలలు ఉంటే అప్పుడు చంద్రబాబు ఆనందం వస్తుంది, నువ్వు బెయిల్ తెచ్చుకున్నాడు ఇంకో కేసు పెడతాడు, అట్లాగే బెయిల్ తెచ్చుకున్నాడు ఇంకో కేసు పెడతాడు. ఏంటి ఏదైనా సరే